నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ తాళం. మనందరకు నాట్యంలో తాళములో చేయాలి, తాళ సాధన అవసరం, తాళాలు తెలియాలి, ఇలాగా తాళం అనే శబ్దాన్ని ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు తాళం అనే శబ్దం యొక్క అర్థమేమిటి అంటే, తాళము అనేటువంటి శబ్దము తకారం శంకర ప్రోక్తం లకారం శక్తి రుచ్యతే శివశక్తి సమాయోగ తాళనాలి దీయతే అనేటువంటి శ్లోకము తాళం యొక్క శబ్దం ఎలా వచ్చినదో మనకి తెలియజేస్తుంది. తకారం శంకర ప్రోక్తం అంటే తా అనే అక్షరము శంకరుని యొక్క తాండవము నుండి, లా అనే అక్షరము పార్వతీదేవి యొక్క లాస్యము నుంచి తీసుకుని రెండిటి యొక్క మేలు కలయికగా తాళ అనేటువంటి శబ్దం ఏర్పడిందని పెద్దలు చెప్తారు. తాళము అనేటువంటి శబ్దం ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. మరి దీని యొక్క డెఫినిషన్ అంటే నిర్వచనం ఏమిటి అంటే, కాలము యొక్క కొలమానమే తాళము. అంటే కాలము ఒక అనంతమైనటువంటి కాలం ఉంటుంది. ఈ కాలాన్ని లేదా టైంని ఇన్ జనరల్ మనము ఒక టైంని కొలవాలంటే ఎలా కొలుస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మిల్లీ సెకండ్లు, 60 సెకండ్లు ఒక నిమిషం గాను, 60 నిమిషాలు ఒక గంట గాను, 24 గంటలు ఒక రోజు గాను, 7 రోజులు ఒక వారం గాను, 30 రోజులు ఒక నెల గాను, 365 రోజులు ఒక సంవత్సరం గాను, 10 సంవత్సరాలు ఒక దశాబ్దం గాను, 100 సంవత్సరాలు ఒక శతాబ్దం గాను, అలాగే యుగాలు గాను, మహాయుగం గాను, ఇలాగా క్వాంటిటీ ఆఫ్ టైం కొంచెం పెరుగుతూ ఉంటే, లెంత్ ఆఫ్ టైం పెరుగుతున్నప్పుడు దానికి ఒక పేరు పెట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. దానిని కాలగమనం అన్నాం. మరి నాట్య పరిభాషలో తాళమును ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, ఈ కాలాన్ని, అనంతమైనటువంటి కాలాన్ని ఒక నిర్దిష్టమైన కొలమానాలను పెట్టుకుని వాటి సాయంతో కాలాన్ని కొలుస్తాం. అంతే కదా? ఆలోచించిన పిల్లలు, మనము ఒక టమాటాలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాం. ఎన్ని టమాటాలు తేవాలని అమ్మని అడిగితే అమ్మ చెప్తుంది కేజీ టమాటాలు తీసుకురమ్మని. అలాగే పాలు తీసుకురమ్మని చెప్పేటప్పుడు 1 లీటర్ పాలు తీసుకురమ్మని చెప్తారు. ఇక్కడ లీటర్ అనేది కానీ, ఇక్కడ కేజీ అనేది కానీ, ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్. అంటే అది ఒక కొలమానం. మరి ఇటువంటి కొలమానమే సహజంగా మన రెగ్యులర్ లైఫ్లో ఉండేటువంటి కాలాన్ని మనం ఎలా కొలుస్తున్నాం? సెకండ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మినిట్స్, అలా కొలుస్తున్నాం. మరి నాట్య పరిభాషలో వచ్చేటువంటి కాలాన్ని మనం ఎలా కొలుస్తామంటే 6 అంగాలతో కొలుస్తాం. వాటినే తాళ షడాంగాలు అంటారు. ఈ తాళముల యొక్క వివరం పూర్తిగా తెలుసుకునేందుకు తాళ షడాంగములు, సప్త తాళములు, వాటి వివరణ మన ఛానల్లో మరొక వీడియోలో స్పష్టంగా సంపూర్ణంగా విశదీకరించి తెలుపడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ తాళ షడాంగాలను సాధన చేసినట్లయితే అవి మనకు మనసుకు కరెక్ట్గా అర్థమయ్యి దాని తగినట్లుగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా తాళం మీద మనకు పట్టు తెలుస్తుంది. పిల్లలు చక్కగా తెలుసుకొని రాసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన రుద్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మనలాగా నాట్యంపై ఆధారపడుతూ, నాట్యంపై ఇష్టపడుతూ ఉన్నటువంటి ఎంతోమంది కళాకారులకు ఈ వీడియో చేరుతుంది. తద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరో వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.